అన్నారు. అంటే వాళ్ళకి నేను ఇష్టం లేదు కాబట్టి మీ దగ్గరే వస్తాను నేను, అంతేనా? సో కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ ప్రెజెన్స్ మహానటి విజయోత్సవం సభ. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ రాజమండ్రిలో కూడా చాలా గ్రాండ్గా జూన్ 1వ తారీఖున స్టార్ట్ అవ్వబోతోంది. మరి కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ అనేది ఎక్కడ వెళ్ళినా మనకి కనిపించే మాల్. మరి రాజమండ్రిలో కూడా జూన్ 1వ తారీఖు నుంచి కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ వారి కొత్త షోరూమ్ని ప్రారంభించబోతున్నారు. సో రాజమండ్రి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడ కూడా కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ ఉందన్నమాట. వెల్ మరి మళ్ళీ ఇటు దిగుతున్నానేంటి, వెళ్ళమంటారా? ఒక్కసారి అలా పలకరించి వస్తాను. అహనా పెళ్ళంట అంటే ఎవరికో పెళ్ళి అయిందంట, అయినా చాలా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేసారు. ఆయన దగ్గరికే స్ట్రేట్ వస్తున్నాను నేను. ఎవరి దగ్గర వస్తున్నానంటే అప్పటి నుంచే చూస్తూ ఉన్నాను. అక్కడ అమ్మాయి ఆ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేస్తూ ఉంటే మరి ఇక్కడే ఆయన ఇలా ఉంటే థియేటర్లో ఎలా చూశారు మహానటి అనేది, ఆయన కూడా అలా మెలుగులు తిరుగుతూనే ఉంటారేమో. నమస్కారం సార్, మీ గురించే మాట్లాడుతున్నాను నేను. సార్ పెళ్ళైంది కదా మీకు? భార్య పక్కనే ఉంది. సార్ మీ పేరు? సాంబశివరావు గారు. నమస్కారం అండి, బాగున్నారా? వెల్ మహానటి సావిత్రి గారు అంటే ఈ జనరేషన్ వాళ్ళు ఓన్లీ సినిమాలు చూడడం తప్పితే వాళ్ళకి సావిత్రి గారి గురించి అంటే ఇన్ఫ్యాక్ట్ మాకు కూడా అన్ని విషయాలు తెలియదు. సినిమా చూశాక ఆవిడ గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాము. మరి మీరు పెద్దవారు కాబట్టి ఐఎమ్ ష్యూర్ సావిత్రి గారి సినిమాలు అప్పట్లో చూసున్నారు. మరి ఈ సినిమాని అంటే ఎలా తీర్చిదిద్దారు? ఈ సినిమాకి అప్పటి సావిత్రి గారి సినిమాలకి మీరు పోల్చే ఉంటారు కదా థియేటర్లో కూర్చొని, మరి మీ అనుభవాలు మాకు చెప్పండి. చాలా బాగా అనిపించిందండి. కీర్తి సురేష్ గారు చాలా బాగా నటించారు. మళ్ళీ సావిత్రి గారికి మళ్ళీ చాలా చాలా గుర్తు చేయించారు. సో కీర్తి సురేష్ గారు సావిత్రి గారుగా ఎలా నటించారు? చాలా బాగా నటించారండి, మళ్ళీ చాలా బాగా నటించారు. అమ్మా ఆయన అలా మాట్లాడుతుంటే మీరు ఎప్పుడు అలాగే చూస్తూ ఉంటారా? అందుకనే మీ కాపురం అంత సక్సెస్ఫుల్ అయిందనమాట. కానీ ఇప్పుడు జనరేషన్ మారిపోయిందమ్మా. హస్బెండ్ ఎంత మాట్లాడితే అంతకన్నా ఎక్కువ మేము మాట్లాడాలి, అంతే. ఏమంటారు? ఓహో, నా కోసం హాయ్ చెప్పారేమో అనుకున్నాను. ఇంతమంది ఒకేసారి హాయ్ చెప్తున్నారు ఏంటి అని అనుకుంటే ఒక్కసారి పైన లుక్ ఇచ్చుకో అమ్మా అన్నారు.